సినిమాల్లో 30 సంవత్సరాల క్రితం కెరీర్ స్టార్ట్ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా, అంటే ఇటీవల సినీ నటులు చాలామంది ఫ్లాప్ అవుతున్నారు. చూడండి, ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి సక్సెస్ కాలేకపోయారు. రజనీకాంత్ పార్టీ స్థాపించాలనుకుని వెనక్కి తగ్గిన పరిస్థితి కదా. ఎప్పుడో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు తప్ప, విజయకాంత్ లాంటి వాళ్ళు కూడా కేవలం ఎమ్మెల్యే వరకు వచ్చారు తప్ప పెద్ద స్థాయికి రాలేదు. బట్ పవన్ కళ్యాణ్ 21 క్లీన్ స్వీప్ చేసిన తర్వాత ఫస్ట్ మూవీ. సో దీనికి సంబంధించి సహజంగానే ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎంత ఉన్నారో వ్యతిరేకులు కూడా అట్లే ఉన్నారు. అన్ఫార్చునేట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళ సినిమాల్ని ఇంకొకళ్ళు దెబ్బ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరోల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు పవన్ కి జనరల్ గా ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి ఒకవైపు మూవీ గురించి చేస్తున్నారు, మరోవైపు ఏమో ఈ నెగిటివ్ ట్రోల్స్ ఏంటి, ఎలా చూడొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వాళ్ళు ఒక 10-15 సంవత్సరాలు ఫస్ట్ ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఆ తర్వాత శోభన్ బాబు, దాని తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్లో సరిగ్గా పవన్ కళ్యాణ్ వచ్చారు. వచ్చి అప్పుడే ఏమంటారు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీలు, కో ఎడ్యుకేషన్ ఇటువంటి కల్చర్ వెలుగుతున్న సమయంలో ఆయన సినిమాలు ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తిగా అట్రాక్ట్ అయిపోయాయి. ఆ 10 సంవత్సరాలు ఆయన దున్నేశారు. ఇప్పుడున్న ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, తర్వాత రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ వీళ్ళు తర్వాత వచ్చారు. కానీ 95 to 2003-04 వరకు వరుసగా సుస్వాగతం నుంచి మొదలు పెడితే మోస్ట్ ఆఫ్ ది సినిమాస్ అక్కడమ్మా ఇక్కడబ్బాయి, సుస్వాగతం, తర్వాత తొలి ప్రేమ నుంచి స్టార్ట్ అయింది. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, మధ్యలో జానీ ఫ్లాప్ వచ్చినా సరే ఒక 10 సంవత్సరాలు యూత్ మొత్తాన్ని పడేశారు. ఒక విధంగా యూత్ మెస్మరైజ్ అయిపోయారు పవన్ కళ్యాణ్. దాంతో ఆయన మేనరిజం కొత్తగా, అంటే చిరంజీవి తమ్ముడు అని కాకుండా తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఆ సమయంలో ఉన్న కాలేజీకి వెళ్లే వాళ్ళు ఇంటర్ లేకపోతే డిగ్రీ, అప్పుడప్పుడే ఇంజనీరింగ్ విద్య కూడా వస్తుంది. దానిలో పవన్ కళ్యాణ్ పడితే పూర్తిగా ఒక చంక్ ఆఫ్ ఆడియన్స్ ని ఆయన గెయిన్ చేసుకున్నారు. సరే, ఆయనకు సంబంధించిన వ్యక్తిత్వం కానీ, రకరకాల కాంట్రవర్సీస్ కానీ ఏవి ఎట్లా ఉన్నా సరే 10 years ఆయన పూర్తిగా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చింది మళ్ళీ. సరే, ఆయన సినిమాలు కంటిన్యూ అవుతున్నాయి. 5-6 సంవత్సరాలు హిట్ లేకుండా కూడా ఉన్నారు. హిట్ లేకుండా ఉన్న స్టార్డమ్ మాత్రం ఏం తగ్గలేదు. ఇప్పుడు మీరు హరిహర వీరమల్ల తర్వాత, ఖుషి తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ వరకు హిట్ లేదు, చాలా ఫ్లాప్స్. మధ్యలో జల్సా కొంత నడిచిందేమో. మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ చాలా కాలం హిట్ లేదు. మళ్ళీ అత్తారింటికి దారేదే అసలు సెన్సేషన్ క్రియేట్ చేసింది, అత్తారింటికి దారేదే. సో అట్లా మళ్ళీ భీమ్లా నాయక్ హిట్ కొట్టారు. సో ఇట్లా నడుస్తుంది పొలిటికల్ జర్నీ. సో పొలిటికల్ జర్నీలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది తొలి సినిమా. బైకాట్ వీరమల్లు హ్యాష్ ట్యాగ్ తో వైసీపీ ఫాలోవర్స్ పోస్టులు పెట్టడం ఏంటి, అంటే ఏంటి అసలు దీన్ని పొలిటికల్ గా ఆపాదించడం కరెక్ట్? మాట్లాడదాం. మనతో పాటు చిట్టిబాబు గారు, తెలుగు రాష్ట్రాల్లోని సినిమాకు సంబంధించి ప్రముఖంగా ఏ విషయమైనా అనలైజ్ చేసే వ్యక్తి. బాలా గారు అడ్వకేట్ కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా చిట్టిబాబు గారు, హరిహర వీరమల్లు ఇవాళ రాత్రి నుంచి స్క్రీన్ అవుతుంది. ట్రోలర్స్ వస్తున్నారు ఒకటి, రెండోది టికెట్ రేట్స్ గురించి కూడా విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు మీరు? టికెట్ రేట్స్ అవుద్ది, పెంచుకుంటారు, అది తెలిసిన విషయం అంటే పెద్ద ఆశ్చర్యం కాదు, షాకింగ్ కాదు, ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే తెలంగాణ కాదు అన్నారు, అప్పుడే గేమ్ చేంజర్కి ఇచ్చారు కదా, కనుక అట్లాగా ఆటోమేటిక్ గా తిరిగి ఇస్తారు. ఆంధ్రలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కనుక ఆటోమేటిక్ తెచ్చుకుంటారు. ఎందుకంటే అప్పుడు రేట్ 100 కోట్ల సినిమాకే రేట్లు పెంచుకుంటారు, వాళ్ళ దానికి వ్యతిరేకించారు కదా వీళ్ళు. కనుక వ్యతిరేకించి వాళ్ళ గవర్నమెంట్ తెచ్చుకుంటారు. విషయం ఉంది, వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అప్పుడే అన్నమాట స్టాప్ రాంతో 4 రోజుల్లోనే గేమ్ చేంజర్కి ఇచ్చేస్తారు. నిలకడ లేకుండా వాళ్ళు మాట్లాడి, కనుక ఈ పెద్ద విషయం కాదు. వాళ్ళ సినిమా
ఒక సక్సెస్ అవ్వాలని అతను అందరూ కోరుకుంటున్నారు సినిమా ఫీల్డ్ కూడా. ఎందుకంటే ఎందుకు కోరుకుంటున్నారంటే ఇది ఒక పెద్ద ఖర్చు పెట్టి సినిమా. ఏఎం రత్నం అనే ప్రొడ్యూసర్ ఒక సెన్సిబుల్ ప్రొడ్యూసర్. అతను మొదటి సినిమా కర్తవ్యం కానుంచి పెద్దరికమైన బృతావకాలు అయినా భారతీయుడైనా ఏ సినిమా తీసినా ఒక పరిస్థితిలో తీస్తాడు. చాలా సమావేశం మీద పట్టు ఉన్నవాడు, మూవీ మేకింగ్ మీద గట్టి ఇది ఉన్నవాడు. ఇప్పుడు దిల్ రాజు ఫెడరేషన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏఎం రత్నం దగ్గర ఆ రోజుల్లో ఏఎం రత్నం దగ్గర మేనేజర్. అట్లా అంటే అంత పట్టు ఉండబట్టి ఆయన దగ్గర దిల్ రాజు కూడా అంత పట్టు. సో అలాంటి ఆయన తీసిన సినిమా కనుక ఈ సినిమా ఖచ్చితంగా ఏదో విషయం ఉంటుంది. విషయం లేకుండా ఏదో దూది ఉండదు, అది ఖచ్చితంగా విషయం ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు, ఇప్పుడు హరిహర వీరమల్లి సినిమాపై ఫ్యాన్స్ టాక్ ఎలా ఉంది, మీరేం చెప్తారు మూవీ గురించి? ఫ్యాన్స్ అందరూ వాళ్ళ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారమ్మా. ఇవన్నీ మీద ఇప్పుడు ఆయన కూడా వైసీపీ నాయకుడు కూడా కనకవర్ష కురవాలని అన్నాడు. సరే ఇవన్నీ ఎవడో ఏదో ట్రోల్ చేస్తున్నాడు, ఊరినది అనవసరపు క్రియేషన్ తప్పితే ఎవడో క్రియేట్ చేయట్లా, ఎవడో ఆ సినిమా పోవాలని కోరుకోవట్లా. ఏ డిస్ట్రిబ్యూటర్ ఏ ఇండస్ట్రీలో ఎవరు కానీ ఎవరు కోరుకోవట్లా. అందరూ ఆ సినిమా ఎందుకు కోరుకోరంటే అమ్మా, హరిహర వీరమల్లి సినిమాపై వైసీపీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారని చెప్తున్నారు. పవన్ ఫ్యాన్స్ జనసైనికులు చెప్తున్నారు. అంటే గాలి మాటలు అంబటి రాంబాబు మాట్లాడాడు. ఇంత కూడా నాతో ఒక డిబేట్ లో మాట్లాడు, కనకవర్షం కురవాలని కోరుకుంటున్నా అన్నాడు. ఇవన్నీ ఉన్నాయి పని పాట లేకుండా ఏదో వచ్చేదాన్ని మనం మాట్లాడటం తప్పితే ఎవరు ట్రోల్ చేస్తే అవసరం ఎవరికి లేదు. అర్జున్ ఫ్యాన్స్ ఎవరికి అవసరం ఉంటే బిల్డప్లు తప్పి ఎవరు చేయడు. ఆ సినిమా ఆడాలని అందరూ కోరుకుంటారు. ఇండస్ట్రీలో ప్రతోడు ఎందుకు కోరుకుంటాడంటే అంత బడ్జెట్ సినిమా దెబ్బతింటే ఇండస్ట్రీ దెబ్బతింటే అది పవన్ కళ్యాణ్ ఇంకోడు కదా ప్రొడ్యూసర్ దెబ్బతిన్నా అంటే ఆ డబ్బు రొటేషన్ రాకపోతే. అందుకని ఎవరో అయినా మిగతా విరోధాలు ఎట్లా ఉన్నా సినిమా అన్నప్పుడు ఏ హీరో సినిమా అయినా సక్సెస్ అవ్వాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్, ఆ డబ్బు బయటికి వెళ్ళి డబ్బు మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి. సక్సెస్ అయితేనే వస్తుంది. ఆ రొటేషన్ ఉంటేనే ఇండస్ట్రీ కొత్తగా. అంటే గతంలో పుష్ప 2 సినిమా టైంలో పవన్ ఫ్యాన్స్ పుష్ప సినిమాపై ట్రోలింగ్ చేశారు అని చెప్తున్నారు. మరి అందుకు కౌంటర్ గా చేస్తున్నారు అంటనే చెబుతున్నారు, అంటున్నారు, వింటున్నాము. నావిజ్ఞ వర్గాల ద్వారా తెలిసింది, విశ్వసనీయమైన ద్వారా ఈ తప్పితే అన్నవాడు ఎవడు వాడు ఫ్యానా ఏమి కాదు. ఎవడో పని పాట లేని అర్భకులు ఈ సోషల్ మీడియా వచ్చాక ఎవడో అర్భకుడు పని పాట లేని అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు ఉంటారు, అతివాదులు ఈ సోషల్ మీడియాలో. అంటే ఇలా ఒకరి సినిమాలను మరొక హీరో అభిమానులు నెగిటివ్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇలా చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నష్టం కదా. అన్నవాడి ఒక పేరు కానీ వాడు అడ్రస్ కానీ చెప్పగలవమ్మా. ఎవడో అడ్రస్ లేని గాలినా కొడుకు ఎవడో ఏదో అయితే వాళ్ళు ఏదో వాళ్ళకి ఫ్యాన్స్ అని పేరు పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని మనం ముందరలేసి ఎప్పుడు చేయడమ్మా. గాలి వాళ్ళు యూట్యూబ్ లో ఉన్నారు, గాలి అతివాదులు తయారయ్యారు. వాళ్ళు ఇలా గాలి వాళ్ళు ఏదో వేసేసి దాని మీద వచ్చే పిత్తపు డబ్బులు వ్యూస్ పెరిగితే దాని మీద వచ్చే పిత్తపు డబ్బులు అడుగు తినే సన్నాసులు ఆ పిత్తపు డబ్బుల కోసం ఎంగిలి మెత్తుతో ఆశపడే ఎదవలు ఏదో చేసేది. దానికి వాళ్ళ పేర్లు ఉండవు, ఊర్లు ఉండవు, ఏముండవు. మనం ఇస్తాం వాళ్ళకి పేర్లు, వాళ్ళ వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానులు. వాళ్ళు ఎవడ అభిమానులు చెప్పండి, ఒక పేరు చెప్పండి నాకు. ఒక ఈ జిల్లాలో ఈ డిస్ట్రిక్ట్ లో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వాడి మెంబర్ చెప్పండి, ఎవరిని చెప్పండి, ఒక్కటి చెప్పండి. మీరు ఇవన్నీ మనం గాలిగా పోగు చేసి మాట్లాడే మాట. ఎవడు ఏం చేయడు, ఎవడు చేయలేని దాన్ని ఉంటే మనం పుట్టించి దానికి ఏదో ఒక హంగామా చేసి అది ఆపేయాలని చూస్తున్నాడు, తిరగొట్టాలని చూస్తున్నాడు, డామ్ డూమ్ డక్కారు, ఇవన్నీ ఏం లేదు. ఎప్పుడు దాని ఆ గొడవ లేకుండా రిలీజ్ అవుతుంది. రేపు ప్రేక్షకులు చెప్తారు తీర్పు, బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు, లేదంటే టాటా బై బై చెప్తారు. అంతే. ఏ సినిమాకైనా ఇవాళ అంతే. గుంటూరు కార మహేష్ బాబు సినిమాకి అలాగే టాటా బై బై చెప్పారు. ఏమీ లేకపోయినా కోర్టు సినిమాని నెత్తికి పెట్టుకున్నారు. సో అట్లా ఇవాళ సినిమా కంటెంట్ బాగుంటుంది. గుంటూరు కారం హిట్ కాదా? గుంటూరు కారం హిట్ లాస్ట్ చెప్పారు కదా. బ్యాడ్ రివ్యూస్ బ్యాడ్ గా వచ్చాయి కానీ కలెక్షన్స్ బాగా వచ్చాయి కదా గుంటూరు కారంకు. 30% లాస్, 30% లాస్, 30%. ఇవాళ కుబేరా కూడా అంతే. కుబేరా ఓపెనింగ్ బ్రహ్మాండం, 2వ వారం ఎందుకు పడిపోయింది? ఎంతో ట్రోల్ చేసి బ్రహ్మాండం. వీటి వల్ల ఏమో కాదు సార్, జనరల్ గా ఆడియన్స్ బాగుంది అనేది వాడు థియేటర్ టాక్ దగ్గర థియేటర్ టాక్ ఈ ట్రోల్స్ ని వీటిని పట్టించుకోరు. ఎందుకంటే రివ్యూలు రాసే వాడికి ఒక స్థాయి ఉంటే నమ్ముతారు. రివ్యూలు రాసేవాడు ఎవడో రోడ్డు మీద అడ్రస్ లేదంటే ఎవడో కాదు. ఇప్పుడు గుంటూరు కారం ఖర్చు ఎంత అయింది, కలెక్షన్ ఎంత వచ్చింది?
డిస్ట్రిబ్యూటర్ సైడ్ కలెక్షన్ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నాకు తెలిసి డిస్ట్రిబ్యూటర్ 30% లాస్ ఓకే లాస్ అనేది ఒప్పుకున్నారు. అది ఎందుకు సాంగ్ హిట్ కాకపోతే ఆ కాంబినేషన్ లో వాళ్ళు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఆ టైటిల్ కొంచెం కరెక్ట్ లేదు, రైట్ కొట్టలేదు, కరెక్ట్ గా రీచ్ అవ్వలేదు ఆడియన్స్. వీళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆడియన్స్ పక్కన ఎక్కకపోతే దెబ్బతింటాం. అది కొత్త కాదు, అది అలాగే దెబ్బతింటాం. వీళ్ళతో కాంబినేషన్ మీద అయిపోతుంది, ఒక అచ్చి వస్తూ ఒక ఇంకోటి వస్తూ అని ఎదురు చూస్తారు. అది కాక ఏమీ లేకుండా మామూలు ఒక సాదాస్కిత కథ అయిపోయింది. అది జనాల్లో దానికి చెప్పలేకపోయింది. కుబేరా కూడా ఫ్లాపేనా? కుబేరా కూడా ఫ్లాప్ కింద లెక్కన? ఫ్లాప్ కింద కాదు, అది 30% పోయింది. రెండో వారం పడిపోయింది, పక్కన పడిపోయింది. ఫస్ట్ వారం ఫస్ట్ ఆవు సెకండ్ వీక్ డమాలు. తమిళనాడు ఇంకా డిజాస్టర్ రెండో వారం. 30-40%, కొన్ని ఏరియాలో 40%, కొన్ని ఏరియాలో 30%, కొన్ని ఏరియాలో 20% పోయింది. ప్లస్ లేదు, 100-20 పోయిందే కానీ ఒక ఏరియాను బట్టి లాభం లేదు. మరి అంత ఆహా ఓహో అని వేశారు. అది ఆఖరికి ఏమైంది అంటే అది ఇట్లాంటి కప్ ఆఫ్ శేఖర్ కమ్ముల నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తే కదా ఇది కాదు. అది ఆయన అనవసరపు క్రైమ్ టీమ్ ఆయన కానీ ఆయన చేతిలో పెట్టుకుని అవసరం ఏదో చేయాలి దెబ్బతున్నారు. లేకపోతే ఆయన కథ కాదు, ఆయన కథే కాదు, ఆయన టైప్ స్టోరీతే కాదు. బాలగారు బాలగారు మీరు ఏం చెప్తారు హరిహర వీరమల్లు మూవీ గురించి? బేసికల్ గా అంటే నేను సోషల్ పాయింట్ చెప్పాలా మూవీ పాయింట్ చెప్పాలా ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎందుకంటే ఇక చిటిబాబు గారేమో ఒక పాయింట్ తీసుకొచ్చారు అండ్ తర్వాత మీరేమో ఇంకో పాయింట్ చెప్తున్నారు. హరిహర వీరమల్లు ఏ సినిమా అయినా ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అండి. కానీ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి సైకలాజికల్ డిజార్డర్ ని చేసి సినిమాల మీద నేను హీరోని అయిపోయాను, లేకపోతే డబ్బులు నాకు వచ్చేస్తున్నాయి, నాకు సూపర్ స్టార్డమ్ వచ్చేసింది అంటే అబ్సల్యూట్లీ సొసైటీ ఫాల్ట్ లో ఉందని మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటున్నానంటే ఈయన చెప్పిన మాటల్ని ఒకసారి ఇప్పుడు పొలిటికల్ కలర్బుల్ కూడా ఈయనకు వచ్చేసింది. పొలిటికల్ కలర్ వచ్చిన తర్వాత ఈయన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంటాయి. యాజ్ పర్ ప్రొసీజర్ రూల్స్ ప్రకారము అండ్ మినిస్టర్స్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారము ఏ మినిస్టర్ అయినా ఒకసారి మినిస్టర్ అయిన తర్వాత వీళ్ళు ఇలాంటి ఎంగేజ్మెంట్స్ లోకి పెట్టకూడదు. కానీ ఈయన చెప్పే మాటలు ఒకలా ఉన్నాయి, చేసే చేష్టలు ఒకలా ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాని ఈయన ఓన్ బెనిఫిట్ కోసమే రకరకాలుగా ఈయన పబ్లిసిటీ చేసుకోవడం ఇలాంటివన్నీ ప్రజల్లో ఈరోజు ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. నచ్చని ప్రజలు ఎవరైతే ఉంటున్నారో ఈయన చెప్పిన మాటలు ఈయన సొంత ఫ్యాన్స్ కూడా ఈరోజు బైకాట్ చేస్తున్నారు. ఎందుకు బైకాట్ చేస్తున్నారు అంటే ఎందుకు సొంత ఫ్యాన్స్ బైకాట్ చేస్తున్నారా? సొంత ఫ్యాన్స్ బైకాట్ చేస్తున్నారా? సొంత ఫ్యాన్స్ కూడా న్యూట్రల్ గా వ్యవహరించే సొంత ఫ్యాన్స్ కూడా ఈ రోజు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే టికెట్స్ కొనుక్కుంటే వాళ్ళు బ్యాన్ చేసేసుకుంటున్నారు. వాళ్ళే సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈయన యొక్క వర్చువాలిటీని రోజు చూసి వాళ్ళు ఒక పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ మీరు ఆయన వర్డ్ సంబోధించకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా నేమ్ సంబోధించవచ్చు. ఆయన వర్డ్ అనేది కరెక్ట్ కాదు. క్వశ్చన్ మీ వాట్ ఈస్ రాంగ్? ఆయన ఈయన అంటే తప్పేంటి? రాంగ్. వాట్ ఈస్ రాంగ్? అనకూడదు. రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా. ఆయన ఈయన అంటే రెస్పెక్ట్ కాదా? రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఆయన ఈయన అంటే రెస్పెక్ట్ కాదా? కాదండి, అది సంబోధించాల్సిన కాదు. ఒక స్టార్ హీరో ఏమో ఒక పార్టీ అధ్యక్షుడిని ఆయన ఈయన నాకు వచ్చిన టైట్ గా వినండి. ఆయన ఈయన అంటే తప్పు, ఇది తప్పు అనేది ఎక్కడ రాసి పెట్టారో చెప్పండి నాకు ఫస్ట్. ఇలాంటి వాళ్ళకి చెప్పలేనండి. ఆయన ఈయన అంటే తప్పు అనేది ఎక్కడ రాసి పెట్టారు? ఎక్కడ ప్రతి చోట్ల ఉంది. అది మీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఈయన సంబోధించండి సార్. మీరు ఆయన ఈయన అనేది రెస్పెక్ట్ఫుల్ వర్డ్, అది తెలియకపోతే తెలుసుకోండి. పాయింట్ నెంబర్ 1. మీ దగ్గర తెలుసుకునే అవసరం లేదు, నేను చదువుకున్నాను, నాకు విజ్ఞత ఉంది. అంటే తప్పు కాదు. టాపిక్ ని డైవర్ట్ చేయకండి. ఆగండి. మీరు ఏం చదువుకున్నారు దయచేసి చెప్పండి. ఆయన అంటే అమర్యాద. ఆయన ఈయన అన్నాడు. మీలాంటి విజ్ఞత లేని వాళ్ళకు, సంస్కారం అంటే తెలియని వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆయన ఈయన కాదు, పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు, లేదా ఒక పార్టీ అధ్యక్షుడు అనొచ్చు, లేదా సినిమా హీరో అనొచ్చు, కానీ ఆయన ఈయన అన్న వాడు వాడకూడదు. నేను నేర్చుకో తెలుగు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు బాలగారు ఒక్క నిమిషం సబ్జెక్ట్ కొద్దాం. ఎస్ బాలగారు
మాధవరెడ్డి గారు మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు ఒక. సో బాలగారు సొంత ఫ్యాన్స్ బాయ్కాట్ అనేది మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఒకటి 1 minute అండి, నా కన్క్లూజన్ ఇవ్వండి. సొంత ఫ్యాన్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది జనసేన పార్టీలో ఉన్నారు, కాపు కమ్యూనిటీలో ఉన్నారు, ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజు ఈయనని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐకాన్ కింద భావించే వాళ్ళు, ఒక దేవుడి కింద కొలిచే వాళ్ళు. ఈ రోజు ఆయన పొలిటికల్ పార్టీలకు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన వైఖరి చూసి ఈ రోజు వాళ్ళని రిస్ట్రైన్ చేసుకుంటున్నారు. ఎందుకు రిస్ట్రైన్ చేసుకుంటున్నారు అంటే, ఇన్ని రోజులు మేము ఫాలో అయింది ఇలాంటి వ్యక్తితోనా? ఏమైంది? ఇప్పుడు ఏం తప్పు చేశారు? డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసిన తప్పేందంటే మీరు కరెక్ట్ గా అడిగారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీ ఇంటర్ప్రిటేషన్ అనుకోవట్లేదు. మీరు అనవసరంగా దాన్ని మీ ఇంటర్ప్రిటేషన్, మీ సొంత ఆలోచన చెప్పొద్దు. ఏ ఫ్యాన్స్ అనుకోవట్లేదు. రాజకీయ ఫ్యాన్స్ వేరు, రాజకీయ కార్యకర్తలు వేరు, సినిమా ఫ్యాన్స్ వేరు. సినిమా ఫ్యాన్స్ ఎప్పుడు అలా అనుకోడు. ఆయన సినిమా ఫ్యాన్ ఒక నిమిషం చిట్టిబాబు గారు, ఒక నిమిషం బాలగారు మాట్లాడిన తర్వాత చెప్పండి. చిట్టిబాబు గారు, ఆయన వైఖరి ఈ రోజు రాజకీయాలతో ముడిపడి ఉంది కాబట్టే నేను ఇంక్లూడింగ్ అన్ని కోణాల మీద నేను చెప్తున్నా. నాకున్న సమాచారం మేరకు నేను చెప్పగలుగుతాను తప్ప, మీకున్న సమాచారం మేరకు మీరు చెప్పగలుగుతారు తప్ప మనం బియాండ్ చెప్పలేం కదా. సినిమాగా చూస్తున్నారు ఆడియన్స్ కానీ, పెట్టారు, ఇది మొదలు పెట్టారు ఈ పద్ధతిని. అనవసరంగా మీరు చూపించొద్దు రాజకీయాలు. అంతేగాని అనవసర రాజకీయాలు చూపించి కంపు చేయడం మొదలు పెట్టారు కాబట్టి పాలిటిక్స్ ఆయనలోకి వచ్చేసాయి ఇప్పుడు. సో ఈ సినిమాకి సంబంధించి ఏ పాలిటిక్స్ లేదు. ఎవరు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా సక్సెస్ కనకవర్ష కురవాలని మన అమితా కంపెనీ పాటు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ సొంత ఫ్యాన్స్, ఆయన సొంత ఫాలో అయ్యే వాళ్ళు ఎందుకు రిస్ట్రైన్మెంట్? నేను కథలు మనం పుట్టించొద్దు దయచేసి. ఈ దరిద్రమే వద్దు, ఈ దరిద్రం పుట్టించొద్దు దయచేసి. లేని కథల్ని వాస్తవాలే సార్, ఉన్న వాస్తవాలే. బంధువుల్లో ఉన్నారు, మూవీకి వెళ్ళట్లేదు, సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఫాలో అవ్వాలన్నా? బాలగారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు రీజన్ చెప్పండి. ఒక్క నిమిషం. లక్షల టికెట్ బుక్ అయ్యి ఏం మాట్లాడుతారు? వెళ్ళట్లేదని అనవసరం తప్పుడు మాటలు మాట్లాడుతుంది. అయితే వెళ్తున్నారు. రేపు తర్వాత మాట్లాడడానికి నేను లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టర్న్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి ప్లీజ్. మీరు అనవసరం అబద్ధం చెప్పకూడదు. పెరిగిపోతున్నాయి, అలర్ చేయటమే ఇది. అది అర్థం చేసుకోండి. మీరు పెద్దవారు, నా టర్న్ అయిపోయిన తర్వాత మాట్లాడండి. నేను చెప్పాల్సింది ఫస్ట్ చెప్పండి బాల. సమాచారం ప్రకారము చాలా మంది కూడా సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ పాటిస్తున్నారండి. ఎందుకు సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ పాటిస్తున్నారంటే బికాస్ ఆఫ్ హీస్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఇల్యూజన్స్ ఇన్ అ పీపుల్ మైండ్ సెట్. ఆ ఇల్యూజన్ మైండ్ సెట్స్ ఇంతవరకు ఫాలో అయ్యారు. కానీ రియలిస్టిక్స్ గా వచ్చేసిన తర్వాత ఈయన నిజంగానే అలా ఉంటారేమో అని అనుకున్నారు. కానీ రియల్ లైఫ్ లో ఆయన లేరు. లేకపోవడంలో ఈ 1 year లో అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, ఈ పొలిటికల్ ఫాలోవర్ క్యాడర్ కూడా చాలా మంది కూడా రిడ్యూస్ అయిపోయి సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ మెయింటైన్ చేస్తున్నారు? వినండి సార్, వాళ్ళందరూ కూడా ఓపెనింగ్ షోస్ కి, ప్రీమియర్ షోస్ కి, ఫ్యాన్స్ షోస్ కి కాకుండా వాళ్ళు సినిమాను చూసి ఒకవేళ బాగుందంటే అప్పుడు వెళ్తాంలే అనే భావనలోకి చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇది ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ యాక్ట్ వల్లనే, అంతకుమించి ఏం లేదు. 600 రూపాయలు టికెట్ పెంచారు సార్. పెంచడం వల్ల బెనిఫిట్ గతంలో మీకు తెలిసిన టికెట్ సార్ ఇదే పవన్ కళ్యాణ్ సార్, మీరు గుర్తు పెట్టుకోండి, ఇదే పవన్ కళ్యాణ్ వైఖరి 2 రకాలుగా ఉంది. అది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా రాజకీయాల్లో కాదు. సరే ఒకసారి మాధవరెడ్డి గారు ఒపీనియన్ తెలుసుకుందాం. మాధవరెడ్డి గారు ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ సార్. మాధవరెడ్డి గారు జనసేన షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి గారు. ఎస్, సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ప్లస్ నెగటివ్ ట్రోలర్స్ కి మీరు చెప్పేదేంటి? సార్, వీరమల్లు అనే సినిమా ఒక ధర్మ యుద్ధం కోసం చేసేది, సనాతన ధర్మం కోసం గురించి చెప్పేది, ఒక జ్యోతిర్లింగాల గురించి ఉద్దేశించి తీసిన, దేశభక్తి గురించి తీసిన సినిమా ఇది. దీన్ని మీరు నెగిటివ్ ట్రోల్ చేయడం వల్ల
ఎందుకంటే ఒక సామెత ఉంది సార్, పచ్చ కామెంట్లు పట్టిన వాడికి అన్ని పచ్చగానే కనపడతాయి. మీరు వాంటెడ్గా చేస్తే చేయాలి, అది నిజం ఏముంది, నిజాయితీ ఏది ఉంది, దాని మీద మాట్లాడండి. కానీ ప్రతిదీ నెగిటివ్ గా చూడడం, భూతత్వంలో పెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు సినిమాలు, చేయొద్దు, డిసిప్లిన్ అది చెప్తున్నారు. ముందు మీ డిసిప్లిన్ కరెక్ట్ గా ఉండండి. మా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన పని ఏంటి అంటే, మీలాగా కరప్షన్లు, మీలాగా దందాలు, మీలాగా వైన్ షాప్ల కరప్షన్ చేస్తే ఈయన సినిమాలు ఈయన అవసరం ఉండకపోయేది. ఆయన అలాంటి వాటి అన్నిటికి దూరం పెట్టింది కాబట్టి, ఆయన ప్రొఫెషన్ ఇది కాబట్టి రోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల టైం ఇచ్చి ఆయన సినిమా తీయడం మొదలు పెట్టాడు, సినిమా తీశాడు. పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. వినండి వినండి, మొత్తం వినండి, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు ఇన్వాల్వ్, మీరు ఇట్లా మిడిల్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. మొత్తం నా టైం తర్వాత మీరు మాట్లాడండి. ఎవరిని గురించి అంటున్నారో తెలియాలి కదా, అది ఎవరిని గురించి అంటున్నారు? మీలాగా తాగుళ్ళు ఇవన్నీ దందాలు ఎవరి గురించి అంటున్నారు? మీలాగా అంటే ఎవరు మీలాగా? అది ఎవరు ఫీల్ అయితే వాళ్ళలాగా. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే సినిమా మాట్లాడుతున్నారా? నేను రెండుగా, సినిమా మాట్లాడితే రాజకీయాలు మాట్లాడితే అది వేరే మాట్లాడతాం, సినిమాని గురించి మాట్లాడితే సినిమా మాట్లాడు. దాని గురించి చెప్తున్నాను సార్. ఇంతకుముందు ఏదైతే డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ మీదనే చెప్తున్నా, దాని మీదనే కౌంటర్ ఇస్తున్నాను తప్ప కొత్త పాయింట్ రేజ్ చేయట్లేదు. రాజకీయాలు మాట్లాడతాం. చిట్టిబాబు గారు లాస్ట్ భీమ్లా నాయక్ టైంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే 10 రూపాయల టికెట్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ థియేటర్ లో పెట్టింది. అది కరెక్ట్ పద్ధతియా? ఈ రోజు టికెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలోనే అక్కడ రిలీజ్ అయింది, ఆ టైంలోనే పుష్పవన్ రిలీజ్ అయింది, అదే రేట్ రిలీజ్ అయింది, సూపర్ గా ఆడింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? అదే రేట్లకే అక్కడ, అదే టైంలో అదే రేట్లకే ఏ విధంగా ప్రవర్తించారు? ఆ రోజు గవర్నమెంట్ ఎలా ప్రవర్తించింది, ఆ రోజు ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తించారని ప్రతి ఒక్కరు గమనించారు. అయిపోయింది, సంవత్సరం ఇంకా దాన్ని పట్టుకుని ఎలా అంటారు? ఇప్పుడు సినిమాని గురించి మాట్లాడి మీరు చేసిన పనులు కూడా ఒకసారి గుర్తు చేయాలి కదా. మీరు చేసిన తప్పులు ఏమున్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఏం చేస్తుంది, మీరేం చేస్తారు అని గుర్తు చేస్తే అప్పుడైనా మీకు మారుతారు. మీకు తెలియదేమో, అప్పుడు చాలా గుర్తు చేయాలి. ఆ సినిమా ఏప్రిల్ రిలీజ్, ప్రేమ నాయకు ఏప్రిల్ రిలీజ్, ఫిబ్రవరికి ప్రీ. ఆవేశం పడితే అయిపోదు. ప్రతిదీ ఆవేశంగా, నీకన్నా ఎక్కువ ఆవేశంగా మాట్లాడగలుగుతాను, మధ్యలో రాగలుగుతాను, మాట్లాడగలుగుతాను. మీరు ఈ టైంలో మీరు మాట్లాడండి, ఇలా డిస్టర్బ్ చేయొద్దు. ఈ టైంలో మాట్లాడద్దు. ఆ రోజు ఆ సినిమాని ఏప్రిల్ రిలీజ్, సినిమాని ఫిబ్రవరి మీరు ఆవేశపడితే ప్రతిదీ మీరే ఓవర్కమ్ చేసినట్టు కాదు. మీరు సైలెంట్ గా ఉండండి, మీరు మాట్లాడండి. ఒక నిమిషం, మాధవరెడ్డి గారు చెప్పండి. కరెక్ట్ గా మాట్లాడండి. మేము పాయింట్ గానే మాట్లాడతాం, లైన్ మీద మాట్లాడతాం, లైన్ దాటి మాట్లాడడం. మీలాగా మాత్రం దిగజారి అయితే మాట్లాడడం, అది ఖచ్చితంగా చెప్తాను. మైండ్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. మైండ్ యువర్ లాంగ్వేజ్. చిట్టిబాబు గారు మాట్లాడండి. ఒక నిమిషం అండి. చిట్టిబాబు గారు, మాధవరెడ్డి గారు, చిట్టిబాబు గారు కూల్. వాళ్ళకి ఇలాగే ఆన్సర్ చెప్తాం, మీలాంటి వాళ్ళకి ఇలాగే ఆన్సర్ చెప్తాం, ఇంకా గట్టిగా చెప్తాం ఆన్సర్. Don't utter just because you know certain English words. Don't utter nonsense. Have some culture. చిట్టిబాబు గారు కూల్. ఒక నిమిషం, కూల్ చిట్టిబాబు గారు. అంటే మీ అందరికి మీరు చెప్పినట్టు విని మాట్లాడాలా? నువ్వు రాజకీయాలు మాట్లాడతావా, సినిమాల గురించి మాట్లాడతావా అడుగుతున్నాను. నువ్వు రాజకీయాలు మాట్లాడతావు. చిట్టిబాబు గారు ఒక నిమిషం. మాధవరెడ్డి గారు మీరు ఒక నిమిషం అండి. ఒక నిమిషం అండి. చిట్టిబాబు గారు ఒక నిమిషం. రాజకీయాలు మాట్లాడట్లేదు, సినిమా గురించి రాజకీయంగా ఎందుకు వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారనే విషయం మాట్లాడుతున్నారు. ఒక నిమిషం మీరు చెప్పండి. మాధవరెడ్డి గారు మీరు చెప్పండి. ఒకటి మేడం, జస్ట్ యాక్చువల్లీ ఏంటి అంటే, ఈ వైసీపీ వాళ్ళు మంచి పని చేసినా కూడా మంచి అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా బయట సొసైటీలో మంచి జరిగితే మంచి జరిగిందనాలి, చెడు జరిగితే చెడు జరిగిందనాలి. గత 1 సంవత్సరం నుంచి కూడా ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కనిపించట్లేదా? ఈ రోజు ఆయన ఏం చేయట్లేదు, సినిమాలు తీసుకుంటున్నారు, కానీ ఈవీలో మాట్లాడితే ఆయన వైఖరి నచ్చట్లేదు, ఫ్యాన్స్ బైకట్ చేస్తున్నారు మాట్లాడితే అదేం చెప్పాలి? ఫ్యాన్స్ బైకట్ చేస్తున్నారు, ఒక్కసారి ఆన్లైన్ కి చూడండి, లక్షల టికెట్లు బుక్ అయిపోతున్నాయి. రిలీజ్ అయిన టైం ఏంటి మీరు ఏం చెప్తున్నారు? ఎవరు వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఎవరు టార్గెట్ చేస్తారు? వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా, పేటిఎం బ్యాచ్ చేస్తున్నారు. వాళ్ళకి మేము స్ట్రాంగ్ గా చెప్పేది ఏంటి అంటే, ఒకటి చెప్తున్నాం, ఈ మూవీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఒక సనాతన ధర్మాన్ని, దేశభక్తిని పెంచడానికి తీసిన మూవీ. నేను ప్రతి ఒక్కరు చూసి దేశభక్తి పెంచుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని మీడియా ద్వారా కోరుతున్నాను.
రైట్. అంటే వీరమల్లుకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఆర్మీ ఏమన్నా టార్గెట్ చేసింది అనుకోవచ్చు. అంటే అల్లు అర్జున్ మూవీని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు కదా, అందుకే అలా ఎక్కడ కూడా టార్గెట్ వేలో ఏం లేదు మేడం. అది మంచిగా అందరూ నడుస్తున్నది. మా షేర్లింగంపల్లి నియోజకవర్గం అయితే విశ్వనాథ్, మల్లికార్జున, బ్రహ్మరామ థియేటర్లలో అయితే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు మాకు. వాళ్ళు కూడా కలిసి చేస్తున్నారు. ఎక్కడ కూడా అలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి, అవి సర్దుకపోతాయి మేడం. సర్దుకుపోయినాయి. నాకు తెలిసినంత వరకు మా నియోజకవర్గంలో అయితే పీస్ఫుల్ గా జరుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి. దేవరా సినిమాకి రాలేదా, పుష్ప 2 సినిమా రాలే, వస్తాయి. పెద్ద సినిమాలు అన్నాక ఏ ఒకటి వస్తాయి సోషల్ మీడియా వచ్చినాక. అది పెద్ద పట్టింపులు వస్తాయి. ఈ సినిమాకి అంత పెద్ద ఏదో ఒకటి అలా ఎవడో అడ్రస్ లేనివాడు ఎవడో కమెంట్ చేసుకుంటారు తప్పితే ఎవడో ఈ సినిమాని గురించి బ్యాడ్ కమెంట్, బ్యాడ్ గా ఆడకూడదని ఎవడూ చేయలేదు. ఏ పార్టీ మీరు అనవసర పార్టీ లాగి దీన్ని కంపు చేయదు. దయచేసి ప్రశాంతంగా రిలీజ్ అవుతుంది సినిమా, ఏ గొడవ లేకుండా. చిట్టిబాబు గారు, హరిహర వీరమల్లు సినిమాతో టాలీవుడ్ లో ఏదైనా మార్పులు ఉండబోతున్నాయా? టాలీవుడ్ కి ఏం మార్పు ఉంటుందమ్మో, హీరో సినిమా బడ్జెట్ సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీకి సంతోషంగా ఉంటుంది అంతే. ఫెయిల్ అయితే ఏంటి పవన్ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు అంటారు చిట్టిబాబు గారు? ఫస్ట్ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ చేయొచ్చు అంటారు పవన్ సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే. ఇంతవరకు పాన్ ఇండియా లేదు. కేరళలో, కర్ణాటకలో లేదు. ఇది ఫస్ట్ సినిమా. బికాస్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఉన్న పాన్ ఇండియా స్టేటస్ తో ఉన్న ప్రొడ్యూసర్ కనుక, భారతీయుల సినిమా ప్రొడ్యూసర్ కనుక అతను దీన్ని పాన్ ఇండియా ప్రమోషన్ లో ఉన్నాడు. సో ఈ పాన్ ఇండియా అటెంప్ట్ ఫస్ట్ కనుక పాన్ ఇండియా క్లిక్ అయ్యి సక్సెస్ అయింది అనుకోండి, కన్నడలో, కేరళలోను, తమిళలో కూడా క్లిక్ అయింది అనుకోండి ప్రొడ్యూసర్ యొక్క ప్రమోషన్ లో, అది క్లిక్ అయితే ఆ రాష్ట్రంలో క్లిక్ అయితే అమౌంట్ అప్పుడు డిసైడ్ చేయలేదు. ఒక తెలుగు అనే దానికి కాదు, ఫస్ట్ టైం తెలుగు దాటి హైయెస్ట్ కలెక్షన్స్ అత్తారింటికి దారేదా పవన్ కెరీర్ లో చిట్టిబాబు గారు? హైయెస్ట్ కలెక్షన్స్ అత్తారింటికి దారేదా ఉన్న సమయంలో? అత్తారింటికి దారేది. ఆ లెవెల్ ఇది తెలుగులో చేస్తుంది. కానీ ఇది తెలుగును మించి పాన్ ఇండియా సినిమా కనుక చూడాలి. వెయిట్ అంటే పాన్ ఇండియాలో ఎలా చేస్తుంది, ఇది కేరళలో ఎలా చేస్తుంది, తమిళనాడులో ఎలా చేస్తుంది, కర్ణాటకలో ఎలా చేస్తుంది, యుఎస్ లో ఆల్రెడీ బాగుందని టాక్ వచ్చింది. ఈ మిగతా మరి మారిషస్ యుఎస్ లో బాగుందని టాక్ వచ్చిందా? టాక్ వచ్చింది, బాగుంది, మా వాళ్ళు చెప్పారు బాగుందని. సో మంచి టాక్ వచ్చింది. సో ఈ మిగతా పాన్ ఇండియాగా అన్ని రాష్ట్రాలు, మిగతా దేశాలు అన్ని ఒక 4 రోజులు అయితే కానీ దీని స్టామినా ఎంత గెలుస్తుంది, ఏ రికార్డు, ఏ స్టాండర్డ్ గెలుస్తుంది చూడాలి. అదే నాకు కొంత లీక్ వచ్చింది ఏంటంటే, హరిహర వీరమల్లు సినిమాలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం చెప్తున్నాను, పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే టెంపుల్ సీన్స్, ఈగిల్ సీన్స్ అట చాలా బాగున్నాయట. మీరు అన్నట్టు యుఎస్ నుంచో మిగతా చోట్ల రిలీజ్ అయిన దానిలో 4th ఫైట్ చాలా బాగుంది అంటున్నారు. తర్వాత కుస్తీ ఫైట్, ఎమోషన్స్ తో సాగే కుస్తీ ఫైట్ చాలా బాగుందట. తర్వాత కొల్లగొట్టినాదరో సాంగ్ చాలా అదిరిపోయిందట. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ పూర్తిగా అదిరిపోతుంది. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, నేను ఫ్యాన్స్ ఎందుకంటే మనకు కొంత ఇప్పుడు 9 చెప్తా ఫ్యాన్స్ కోసమే. లుక్ మొత్తం సినిమా మొత్తంలో డిఫరెంట్ పవర్ కనపడుతున్నాడు. లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, అన్ని గెటప్ కానీ చాలా డిఫరెంట్ కనపడుతున్నారు. ఫస్ట్ టైం ఈయన డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు. అది చాలా బ్యూటీగా, చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పారు అమెరికా చెప్పారు రిపోర్ట్. ఓకే, అది మంచిదే కదా. ఒక హీరోకి ఆ స్పెషల్ లుక్ వచ్చిందంటే ఆ సినిమా డెఫినెట్ గా పైకి వెళ్తుంది. ఎప్పుడైనా సరే, ఏ హీరోకి అయినా సరే అబ్బా డిఫరెంట్ గా ఉన్నాడు హీరో, పర్ఫార్మెన్స్ కానీ, గెటప్ కానీ, లుక్ కానీ డిఫరెంట్ గా ఉందంటే డెఫినెట్ గా అది ఏమాత్రం స్టోరీలో దమ్మున్నా పైకి వెళ్ళిపోతుంది. ఇది ఖచ్చితంగా స్టోరీలో దమ్మున్న సినిమా. నేను ఎందుకు నమ్ముతున్నానంటే బికాస్ ఆఫ్ ఏఎం రత్నం అనే ప్రొడ్యూసర్. అతనికి ఆ టేస్ట్ ఉన్నవాడు. ఊరిని ఆషామాషి సినిమా తీయడు. విషయం అయి ఉంటే చేస్తాడు. ఇన్నేళ్ళు అయినా కూడా ఒక్కొక్కళ్ళు అయితే క్వాలిటీ మీద సందేహించాల్సి వచ్చేదేమో. అతను కనుక, ఆ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కనుక ఇన్నేళ్ళు అయినా ఆ క్వాలిటీ పోకుండా, ఆ కథాంశం దెబ్బతినకుండా, ఎంత లేట్ అయినా అన్ని జాగ్రత్త చేసి చేయగలిగిన సమర్థుడు కనుక డెఫినెట్ గా మంచి సినిమా ఉంటుందని నేను ఎదురు చూస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, పాజిటివ్ పాయింట్స్ ఈ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన దాని ప్రకారం టెంపుల్, ఈగిల్ సీన్స్ చాలా బాగున్నాయంటారు. 4th నేపథ్యంలో జరిగే ఫైట్ సూపర్ అని చెప్తున్నారు. ఎమోషన్స్ తో చాలా కుస్తీ ఫైట్ ఉంటుందట, అది బాగుందంటున్నారు. కొల్లగొట్టినాదిరో సాంగ్ అదిరిపోయిందని చెప్తున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంటుందట.
ప్లస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టైగర్ ఎపిసోడ్ బహుశా టైగర్తో హరిహర వీరమల్లు ఫైట్ చేస్తారేమో. తర్వాత ప్రీ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట. తారా సాంగ్ చాలా బాగుంది. తర్వాత చైల్డ్ ఎమోషన్ ఉంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ చాలా బాగుంది. భారీ క్లైమాక్స్. నాకు తెలిసి క్లైమాక్స్ మళ్ళీ కొన్ని రీషూట్ కూడా చేశారు. రీషూట్ కానీ విఎఫ్ఎక్స్ కూడా కొంత వేరే చేశారు. ఇదంతా కూడా పాజిటివ్ పాయింట్స్ అని చెప్తున్నారు. ఎస్ భరత్ గారు, ఇన్ని బాగున్నాక ఇంకా సినిమా ఇన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి, ప్రీ క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వల్ బాగుంది. అంటే ఫ్యాన్స్ రివ్యూ ఓవరాల్ గా మూవీ బాగుండబోతుంది. ఓకే అంటే ఫ్యాన్స్ రివ్యూ వేరు, కామన్ గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేసే రివ్యూ వేరు కదా. చూసినాక వస్తుంది అది. దేంట్లో ఎక్కడన్నా నా ఉద్దేశం, నేను తెలుగుని గురించి ఆలోచించట్లేదు సార్. తెలుగు డెఫినెట్ గా ఎట్లాగా ఆడేస్తుంది, బాగుంది. నేను ఇది మలయాళంలో ఎలా రిసీవ్ చేసుకుంటారు, కేరళలో ఎలా రిసీవ్ చేసుకుంటారు, తమిళ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారు, కన్నడంలో ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ అయినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నేను ఆలోచిస్తాను. అది అయ్యిందంటే ఈ పాన్ ఇండియా ప్లాన్ సక్సెస్, లేదంటే పాన్ ఇండియా ఎఫెక్ట్. పాన్ ఇండియా ఆ 3 భాషల్లో మెప్పించగలిగే అంశాలు, అంటే మన తెలుగు మెప్పించే అంశాలు అన్ని మిగతా భాషలు మెప్పించాలి లేదు. ఆ తెలుగు భాషలు మనం మెప్పించగలిగి ఆ ఇతర భాషల్లో ఇతర స్టేట్స్ లో కూడా మెప్పించగలిగే స్థాయిలో ఏమున్నాయి సినిమాలో అది చూస్తే పాన్ ఇండియా అప్పుడు హైయెస్ట్ కలెక్షన్ అన్ని ఉంటాయి. లేదంటే తెలుగు వరకే పరిమితం అవుతుంది. అథారిటీ క్రాస్ చేస్తుంది. అది అథారిటీ క్రాస్ చేస్తుంది. క్రాస్ ఇప్పుడు టాకును బట్టి అంటే అది అప్పుడు టికెట్ రేట్ తక్కువ కదా, ఇప్పుడు టికెట్ రేట్ ఎక్కువ కదా. లేదు, అప్పుడు బెనిఫిషియల్ లేవు తప్పితే మిగతా 100 కోట్లు సినిమాకి ఖర్చు పెడితే అన్నప్పుడు ఇచ్చారు కదా, ఆ రేట్ లో అది వచ్చేసి అట్లా. ఇప్పుడు దీనికి ఎంత కలెక్షన్స్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుద్ది మీ ఉద్దేశంలో? బడ్జెట్ ఎంత? సినిమా బడ్జెట్ 500 400 కోట్లు అయిందన్నారు. 400 కోట్లు 300 లెవెల్ అనుకుంటుంది. 400 అంత ఖర్చు అయిందా? లేట్ అవటం మరి స్టార్ కాస్ట్ ఉంది, నెంబర్ ఆఫ్ డేస్, టెక్నాలజీ. 400 కోట్లు కష్టం కదా కలెక్ట్ చేయడం అంటే. ఏముందండి వాళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓన్లీ 130 crores అయిందని చెప్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రీ రిలీజ్ చాలా డల్ గానే జరిగింది. అది కారణం డిలే అవడం అంటే బయ్యర్ తిప్పు కూడా ఏముంది, లేట్ అయింది, ఎలా ఉంటుందో ఏముంటుందో ఇలా ఉంటాయి. ఆయన ధైర్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ నేను చెప్తాను. తెలంగాణ నైజాం ఏరియాలో 37 కోట్లు, రాయలసీమలో సీడెడ్ లో సీడెడ్ అంటే రాయలసీమ కదా, సీడెడ్ లో 16.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, ఉమ్మడి తూర్పుగోదావరి 9.5 కోట్లు, ఉమ్మడి పశ్చిమ గోదావరి 7 కోట్లు, గుంటూరు 9.5 కోట్లు, కృష్ణా 7.6 కోట్లు, నెల్లూరు 4.4 కోట్లు. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపితే ఓవరాల్ గా 103 crores. ప్లస్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా డబ్బింగ్ వెర్షన్ కలిపితే 12.5 crores, ఓవర్సీస్ 10 crores. టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 126 crores అంటున్నారు. మరి బడ్జెట్ మీరు 300 కోట్లు అయింది అంటున్నారు. మరి అంత లాస్ కమ్ముతారా? లాస్ అమ్మటం అంటే మిగతా శాటిలైట్స్ ఉన్నాయి, ఇవన్నీ లెక్క. అప్పుడు అమ్మటం కూడా ఇవన్నీ అవుట్ రైట్ కాదండి. అవుట్ రైట్ కూడా కాదు నా ఉద్దేశంలో. కొన్ని అవుట్ రైట్ కాదు, నాన్ రైట్ అఫోర్డబుల్ అడ్వాన్స్ అట్లా కొన్ని ఉంటాయి. ఆ లెక్కలో అవుట్ రైట్ అసలు ఈ రేటు ఇవాళ లేనేలేదు. మామూలు చిన్న హీరోకి ఇంతకు మించిన రేట్లు ఉన్నాయి అవుట్ రైట్. పవన్ కళ్యాణ్ ఈ రేట్ ఇస్తుంది. కాకపోతే అవుట్ రేటు ఆ గ్రాండ్ రేట్కి రాలా. అది ఎందుకు రాలేదో డిలే అవటము. బయ్యర్స్ మనం చేతిలో లేరు కదా. బయ్యర్స్ అంతా వాళ్ళ ఆలోచన చేసి పాపం కదా. అందులో రెగ్యులర్ గా డిస్ట్రిబ్యూషన్ లేదు కదా గత రోజుల దాకా. వాళ్ళంతా ఎప్పటికప్పుడు ఏ సినిమాకప్పుడు అప్పుడు ఉంటే బయ్యర్. అది రాలేదు. కానీ బట్ టాక్ను బట్టి ఏముందంటే ఆమె టాక్ బాగుందంటే దానికి ప్రవాహం. హీరో సినిమాలకి, మాస్ హీరో సినిమాలకు అడ్వాంటేజ్ అంటే అది పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకళ్ళైనా మాస్ హీరోలకు ఎప్పుడు కూడా బాగుంది అని టాక్ వస్తే దాని పరువుకి లిమిట్ లేదు. పరువుకి ఎక్కడికో పరిగెడదు. బాగుంది అని టాక్ రావాలి. అప్పుడు ఆరంభం బాగుంది, ఇది బాగుంటుందని తెలుగు వరకు ప్రమాణంగా ఉంటుంది సార్. డెఫినెట్ గా నేను ఐ బిలీవ్ ఆన్. నాకు చిన్ననాటి నుంచి ఒక దాదాపు 40 ఏళ్ళుగా స్నేహితుడు ఏం రత్నం. అతనికి టాలెంట్ తెలుసు, అతని కెపాసిటీ. అతను బీజేపీలో కూడా మేము కలిసి పనిచేసాం. సో నాకు బాగా చిన్నపడుతుంది. మేకప్ మ్యాన్గా ఉన్న రోజులు తెలుసు. అతని యొక్క బ్రెయిన్ తెలుసు. ఈజ్ వెరీ క్యాపబుల్ ప్రొడ్యూసర్. ఖచ్చితంగా తెలుగు వరకు
బ్రహ్మాండంగా సినిమా కష్టపడుతున్నారు. మాధవరెడ్డి గారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సార్ మా ఎక్స్పెక్టేషన్ కంపల్సరీ బ్లాక్ బ్లాస్టర్ ఇది సినిమా. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో తీసిన సినిమా, దేశాని కోసము యువత కోసం చెప్పడానికి తీసిన సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా మన దేశభక్తి, సనాతన ధర్మము, హిందూ ధర్మం గురించి తీసిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇది 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా మొత్తం పాన్ ఇండియాలో కూడా ఇది సక్సెస్ అవుతుంది. మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ ఇంతకుముందు యూఎస్ నుంచి కూడా చెప్పాడు సార్, అదిరిపోయింది అని చెప్పాడు. చాలా బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం సార్. మేము కూడా ఇప్పుడు చూస్తున్నాం అరౌండ్ ఇంకొక 5-10 minutes లో చూస్తే కూడా మేము రివ్యూ అనేది షేర్ చేస్తాం సార్. యుఎస్ లో పాజిటివ్ టాక్ ఉందా? చాలా పాజిటివ్ టాక్ ఉంది సార్ ఇక్కడ నుంచి. వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ అయింది? వాళ్ళకి ఇంతకుముందు నాకు ఒక 1 hour బ్యాక్ అప్డేట్ చేశారు సార్ నేను మాట్లాడినప్పుడు. చెప్తే ఏం చెప్తున్నారు అంటే లాస్ట్ 18 minutes యొక్క మూవీ, దానికి మెయిన్ అడ్వాంటేజ్ సినిమాకు చాలా బాగా చేశారు కళ్యాణ్ గారు దాంట్లో అని చెప్పేసి చెప్తున్నారు సార్. అంటే ఒక్కొక్కరి వర్షన్ ఒకలా ఉంది. ఇంకా వేరే వర్షన్స్ ఏమున్నాయి? ఇంకొకటి హీరోయిన్ నిధి అగర్వాల్ గారు కూడా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు. తన యొక్క డాన్స్ గానీ, తన యొక్క యాక్టింగ్ గానీ కూడా చాలా కో యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. మొత్తంగా ఓవరాల్ గా అయితే మూవీ హిట్ అవుతుంది. మాధవరెడ్డి గారు ఒక మాట నిజంగా చెప్పండి, అంటే చెప్పిన వాళ్ళు మామూలు ఆడియన్సా, ఫ్యాన్సా? వైసీపీ పార్టీ అతను సార్ నాకు చెప్పింది. డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి ఈజ్ అ కార్డియాలజిస్ట్ ఇన్ రిచ్మండ్ లో, ఈజ్ అ వైసీపీ క్యాండిడేట్. సో వైసీపీ వ్యక్తులు కూడా దీన్ని ఫ్యాన్స్ మాటలు మనం కొంచెం డిస్కౌంట్ చేసేయాలి. ఫ్యాన్స్ మాటలు కొంచెం డిస్కౌంట్ చేయాలి. అందుకని అడిగా ఫ్యాన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా లాస్ట్ 18 నిమిషాలు సూపర్ అని. లాస్ట్ 18 నిమిషాలకి యాక్షన్ సన్నివేశాలకి దర్శకత్వం వహించింది పవన్ కళ్యాణే. అది ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలని స్వయంగా నేనే దర్శకత్వం వహించా. సో ఈ సినిమాకు 3 డైరెక్టర్స్ అన్నట్టు, కృష్ణ, జ్యోతి కృష్ణ, పవన్ కళ్యాణ్ ఆల్సో డైరెక్షన్ పేరు వేసుకోలేదు. బట్ నైపుణ్యం కూడా చూపించారు దాంట్లో అని చెప్పారు. మా మార్షల్ ఆర్ట్స్ నేను నేర్చుకునేవి చాలా ఉపయోగపడ్డాయి ఈ సినిమాలో అని చెప్పారు. సో ఆ లాస్ట్ 18 నిమిషాలు అదిరిపోయింది అన్నట్టు, అంతేనా? కాదు సార్, దాన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయడం కూడా కరెక్ట్ కాదులేండి. ఎందుకంటే దాని అవసరం జనాలు చూడనే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ జలసాలో ఆయన ఒకసారి అలా చేసి జానీలో ఆయనే చెప్పాడు, నేను చేసి అనవసరంగా జరగొట్టారు, డైరెక్షన్ చేశారని చెప్పి. ఓకే, క్లైమాక్స్ మూవీ చాలా బాగుంది. ఏం చేసినా కూడా హిట్ అవుతుంది సార్. ఓకే, ఎవరేం చేసినా హిట్ అవుతుంది. ఆయన డైరెక్షన్ చేసి పోయిందన్న దాన్ని నెగిటివ్, దాన్ని మళ్ళీ మనం దీంట్లో. సో అసలు ఈ ఇయర్ లో టాలీవుడ్ కి హిట్ లేదు కదా చిట్టిబాబు గారు? పెద్ద సినిమాలు ఏమి హిట్ కాలే. అంటే సంక్రాంతికి వస్తున్న తర్వాత మళ్ళీ లేదు. సమ్మరే డిలే అయింది. సమ్మర్ జూన్, ఏప్రిల్, మేలో రావాలి. సమ్మర్ సినిమా ఫీల్డ్ కి మాత్రం జూన్ లో మొదలైంది. సో ఇంతవరకు సంక్రాంతికి వస్తున్న తర్వాత మళ్ళీ హిట్ లేదు. కుబేరాను కూడా హిట్ అనలేమా? కుబేరా హిట్ కాదండి, కుబేరం లాస్తే. ఇప్పుడు రాబోయే సినిమాలో ఈ సినిమా, రాజా సాబ్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది చూడాలి. హిట్ లేక బాగా, ఎందుకంటే రొటే దెబ్బతిపోతుందండి. హిట్ లేకపోతే పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమాలు దెబ్బతింటే ఇండస్ట్రీ నాశిపోతుంది. అలాంటి వాళ్ళు బాధపడేది. ఇక్కడ ప్రొడ్యూసర్ బాగుపడాలని కోరుకునేది. ఎందుకంటే అందుకు పోతే సక్సెస్ అందరూ పంచుకుంటారండి, పోయేది ప్రొడ్యూసరే. సక్సెస్ ఫెయిల్యూర్ ని పంచుకునేది ఓన్లీ ప్రొడ్యూసరే. అందుకనే ప్రొడ్యూసర్ బతకాలి. ప్రొడ్యూసర్ ఈ సినిమా కష్టపడి తీసేందుకు సక్సెస్ అవ్వాలి. ఆ ప్రొడ్యూసర్ పద్ధతి గల ప్రొడ్యూసర్, గాలి ప్రొడ్యూసర్ కాదు, ఏదో ఒకటి తీసే కాంబినేషన్. సో ఇది మొఘల్, ఆయన సనాతన ధర్మం చెప్తూ మొఘళ్ళు విలన్ గా ఈ సినిమాలో చిత్రీకరించాం. మన పాఠాల్లో వాటిలో కూడా మొఘళ్ళని హీరోగా, మొఘల్ సామ్రాజ్యాన్ని హీరోలుగా చెప్పారు. అది కరెక్ట్ కాదు అని చెప్పారు. సో ఆ విధంగా ఇష్యూ అవుద్దేమో మళ్ళీ మతాల పరంగా ఇష్యూ. అది రాజకీయ పరంగా కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్యం. మన స్వాతంత్రం వచ్చిన మొదటి 4 సార్లు 20 ఏళ్లు ఎడ్యుకేషన్ మినిస్టర్లు ముస్లింలు పెట్టారు. కనుక వాళ్ళ చరిత్ర మొత్తం ముస్లింలను హీరోలు గాను, మొఘల్ వాళ్ళని హీరోలు గాను, మన హీరోస్ ని అడుగును పెట్టారు. ఆ దౌర్భాగ్యం కాంగ్రెస్ చేసిన దౌర్భాగ్యం. కాంగ్రెస్ దేశాన్ని పట్టిన దరిద్రం స్థితి కదా, అది అలాగే చేస్తా ఉంటుంది. దేశాన్ని ఎక్కడికింత పడతారో, దేశాన్ని అవమానం. అది ఇప్పుడు కొత్తగా మార్చలేము. అది చెప్తాం, చరిత్ర చదువుకున్నాం. ఇప్పుడు ఈ విషయం చరిత్ర సత్యాన్ని చెప్తే ఎవడో ఏం పీకలేడు.
చరిత్ర సత్యం చెప్తే. ఈ చరిత్రను వక్రీకరించి చెప్తే రేపు అడుగుతారు ఎవరైనా. అది వక్రీకరించి చెప్పడానికి జరిగి ఉండదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ బట్టి నాకు నమ్మకం. నాకు అతనితోటి 50 ఏళ్ల స్నేహం ఉందా ప్రొడ్యూసర్ కనుక అతని మీద ఉన్న ధీమా నమ్మకం అతను ఖచ్చితంగా జాగ్రత్త పడి మంచి ప్రాజెక్ట్ చేస్తాడని నమ్మకం. యా, థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, మాధవ్ రెడ్డి గారు, బాలా గారు. సో మొత్తాన్ని స్పందన మరొకసారి చెప్తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం. అమెరికా నుంచి హిట్ టాక్ వచ్చింది. అమెరికాలో ఆల్రెడీ ప్రీమియర్ రిలీజ్ అయింది, 9 గంటలకి ఇప్పుడు స్టార్ట్ అయింది. మన దగ్గర కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ కోహినూర్ వజ్రం గురించి, దాని గురించి ఫైట్ చేసేది ఉంది, మొఘల్స్కు వ్యతిరేకంగా మాట్లాడేది ఉంది. చివరి 18 నిమిషాలు క్లైమాక్స్ సూపర్ అంటారు. ఆ 18 నిమిషాలని డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణే క్లైమాక్స్. సో జానీ సినిమాతో కంపేర్ చేస్తున్నారు, బట్ అన్ని సందర్భాల్లో కాదు కదా. చాలా సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్, జానీ ఫ్లాప్ అయింది కానీ చాలా సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ మనకు కనబడుతుంది. ఆయన మేనరిజం, ఖుషీలో అయినా మీకు మిగతా సినిమాలో ఆయన మేనరిజం చిరంజీవికి చాలా డిఫరెంట్గా వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి మనం ఆశిద్దాం, అంటే ఒక చిత్ర పరిశ్రమలో ఏ సినిమా హిట్ అయినా సరే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ థియేటర్ల మీద, దాని మీద సినిమా పరిశ్రమ మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ఫార్చునేట్లీ సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈ సీజన్లో పెద్ద హిట్ ఏం లేదు. సమ్మర్లో కూడా పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. విశ్వంబర వాయిదా పడింది, రాజాసాబ్ వాయిదా పడింది, అన్ని వాయిదా పడింది. సో ఈ సినిమా హిట్ కావాలి, సినీ పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళు వాళ్ళ బతుకులు బాగా అవ్వాలి. ఎందుకంటే చాలా మంది కన్సర్న్ అవుతున్నారు, ఓటీటీలు వచ్చిన తర్వాత అసలు సినిమాలకు థియేటర్లకు జనాలు వస్తారని చెప్పి. సో కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, మిగతా ఫ్యామిలీస్ కూడా థియేటర్స్కి వచ్చి, సరే టికెట్ రేట్లు పెంచినా సరే వచ్చి సినిమా చూడాలి, సినిమా పరిశ్రమ చల్లగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఫస్ట్ టైం పాన్ ఇండియాగా హీరోగా వస్తున్నారు. సరే ఇప్పుడు రామ్ చరణ్కో లేకపోతే ఎన్టీఆర్కో రాజమౌళి సినిమా ద్వారా, ప్రభాస్ కూడా రాజమౌళి సినిమా ద్వారా పాన్ ఇండియా వచ్చింది. పుష్ప కూడా పుష్ప 1 అనుకోకుండా అది బిగ్ హిట్ కావడం వల్ల పాన్ ఇండియా ఇమేజ్ అల్లు అర్జున్కి వచ్చింది. పవన్ కళ్యాణ్కి ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని మనం కూడా ఆశిద్దాం.